నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో సాంస్క్రిట్ చెప్పబోతున్నా. ఇప్పుడు నేను సాంస్క్రిట్లో ఎస్సే ఆన్సర్స్ మాత్రము షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లేదు మాకు మొత్తం గ్రామర్తో పాటు ఎస్సే ఆన్సర్స్ కూడా క్లియర్ వీడియో కావాలంటే ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది ఓన్లీ లాస్ట్ మినిట్ రివిజన్ అప్పుడు మాత్రమే వినండి. ఎగ్జామ్ రేపు ఉంది, ఈరోజు ఒకసారి రివైజ్ చేయబోతున్న మెసేజ్ అన్నప్పుడు మాత్రమే ఈ ఎస్సే ఆన్సర్స్ వినండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎస్సే ఆన్సర్ ఏముందంటే కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనేది ఉంది. ఇది మనకి విష్ణు శర్మ రాశారు. సో ఇక్కడ మనకి లెసన్లో దేని గురించి ఉందంటే ఒక మంకీ ఇంకా క్రొకొడైల్ స్టోరీ ఉందన్నమాట. సో మంకీ పేరేమో రక్తముఖ, క్రొకొడైల్ పేరేమో కరాల ముఖ. సో ఒక నది ఒడ్డున, ఒక నది ఏదైతే ఉండేనో ఆ నది ఒడ్డున ఒక చెట్టు అనేది ఉందన్నమాట. సో ఆ చెట్టు మీద మనకి ఏముండే, మంకీ అనేది ఉండే. సో మంకీ పేరు ఏంటిది మనకి రక్తముఖ. అదే ఆ నదిలో ఏముండే మనకి క్రోకొడైల్ ఉండే. సో క్రొకొడైల్ పేరు ఏంటిది మనకి కరాల ముఖ. సో ఈ మంకీ ఇంకా ఈ క్రొకొడైల్ గురించి మనకి ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఒకరోజు ఏమైందంటే క్రొకొడైల్ ఇలా నది ఒడ్డునకు వచ్చినప్పుడు దానికి మంకీ కనిపించినప్పుడు ఈ చెట్టు పేరు ఏంటిది మనకి జాంబోలియం ట్రీ కదా. సో దీనికి మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. సో మంకీ ఏమైంది, క్రొకొడైల్కి ఫ్రెండ్ అయిన తర్వాత ఎవ్రీడే క్రొకొడైల్కి కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. క్రొకొడైల్ పేరు కరాలముఖ, ఇంకా క్రొకొడైల్ వాళ్ళ వైఫ్ కూడా ఉందన్నమాట. తను అదే వాటర్లో ఏదో ఒక దగ్గర ఒడ్డున ఉంటుంది, తను రాదు. ఈ ఏదైతే నది ఒడ్డున ఉందో మంకీ దగ్గరికి తను రాదనమాట, ఓన్లీ హస్బెండ్ని మాత్రమే పంపుతుంది. సో హస్బెండ్ వచ్చి ఏం చేస్తాడంటే, ఇప్పుడు మంకీతో ఫ్రెండ్ కదా, సో ఎవ్రీడే వచ్చి కొద్దిసేపు మాట్లాడి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి వైఫ్కి పెడుతుండే. అలానే వీళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి బాండింగ్ వచ్చిందనమాట. ఇద్దరు మంచిగా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటే ఇది తీసుకొని వెళ్ళి వాళ్ళ వైఫ్కి ఇవ్వడము, ఇది తినడము, కొద్దిసేపు దీంతో మాట్లాడడము అన్నీ చేసిన తర్వాత ఒకరోజు ఏమైంది సడన్గా అంటే వీళ్ళ వైఫ్ అడిగిందనమాట, నువ్వు నది ఒడ్డున వరకు వెళ్తావు కదా, నీకు ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్ ఎలా లభిస్తాయి, ఎందుకంటే చెట్టు మీదకి నువ్వు ఎక్కి తెంపలేవు కదా, చెట్టు మీదకి ఎక్కి తెంపే అంత యంగ్ లేదనమాట ఆ క్రొకొడైల్, కొద్దిగా ఓల్డ్ అయిపోయింది. సో నువ్వు ఎక్కి తెంపలేవు కదా, నీకు ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే అప్పుడు ఈ హస్బెండ్ క్రొకొడైల్ అంటే ఎవరు, కరాల ముఖ ఏం చెప్పిందంటే వాళ్ళ వైఫ్కి, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరు, మంకీ. సో ఆ మంకీ నాకు రెగ్యులర్గా ఫ్రూట్స్ అనేటివి ఇస్తున్నారు అని చెప్తారు. సో చెప్పిన తర్వాత అప్పుడు ఈ వైఫ్ మైండ్లో ఒక బ్యాడ్ థాట్ అనేది వచ్చింది. ఏం చేసిందనమాట వైఫ్, ఈ కరాల ముఖాకి అంటే హస్బెండ్ క్రొకొడైల్కి ఏం చెప్తుందంటే, ఇప్పుడు నీ ఫ్రెండ్ చెట్టు మీద ఉన్న ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాడు కాబట్టి మంకీ, దాని ఫ్రెష్ ఫ్రూట్సే మనకి ఎంత మంచిగా ఉంటాయి, ఆ మంకీ హార్ట్ ఇంకెంత స్వీట్గా ఉంటుంది, అది మనం కంపల్సరీగా తినాల్సిందే అనే ఒక ఈవిల్ థాట్ అనేది క్రొకొడైల్ వాళ్ళ వైఫ్కి వస్తుంది. సో ఇప్పుడు వైఫ్ మాట వినకపోతే క్రొకొడైల్ని ఏం చేస్తుంది, దాంతో మాట్లాడదు, అలుగుతుంది, ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో హస్బెండ్ క్రొకొడైల్ ఏం చేస్తుంది, ఇంకా వేరే దారి లేక తప్పక దాని బెస్ట్ ఫ్రెండ్ అయిన మంకీని ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ వైఫ్కి ఫుడ్గా పెట్టిద్దామని ఫిక్స్ అవుతుంది. సో ఒకరోజు ఏం చేస్తుంది, నార్మల్గా డైలీ వెళ్ళినట్టే అదే నది ఒడ్డుకు వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్న మంకీ ఉంటుంది కదా, సో ఆ మంకీకి మొత్తం డీటెయిల్స్ చెప్తుంది. లైక్ ఇలా మా వైఫ్ నిన్ను ఫుడ్ తినడానికి పిలిచింది, మా ఇంటికి వస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆ మంకీ ఏమంటుంది అంటే, అవునా పిలిచినరా, బట్ నేను వాటర్లోకి రాలేను కదా అంటే క్రొకొడైల్ ఏమంటుంది, నా బ్యాక్ మీద వచ్చి కూర్చో, నేను నిన్ను తీసుకొని వెళ్తా, మా ఇల్లు జస్ట్ ఒడ్డుకి అంటే పైనకే ఉంది, నువ్వు రాగలుగుతావు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తుంది. అలా ఎవరైనా చెప్తే ఎవరైనా ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. సో మంకీ కూడా ఏం చేసింది, యాక్సెప్ట్ చేసి ఆ క్రొకొడైల్ బ్యాక్ మీద కూర్చొని వెళ్తుందన్నమాట నదిలో. సో వెళ్ళేటప్పుడు దారిలో ఏమవుతుందంటే క్రొకొడైల్కి జాలేస్తుంది అనమాట, ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి ఫుడ్ పెట్టిన మనిషికి అబద్ధం చెప్పి తీసుకొని బుద్ధి కావట్లేదు కాబట్టి మంకీకి నిజం చెప్పేస్తుంది. ఏమని చెప్తుంది, మా వైఫ్ నీ హార్ట్ తిందామని చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్పింది, అందుకే నేను నిన్ను తీసుకెళ్తున్నాను, నాకు మనసు ఒప్పట్లేదు, అందుకే నీకు చెప్పేస్తున్నాను అని చెప్తే అప్పుడు ఆ మంకీ ఏమనుకుంటుంది, ఇలాంటి టైంలోనే మనము బ్రెయిన్ అనేది యూస్ చేయాలి అని చెప్పి దానికి ఏం చెప్తుంది అంటే, అయ్యో మీ వైఫ్ నన్ను నా హార్ట్ తినడానికి పిలిచిందా, మీరు నన్ను డిన్నర్కి పిలిచినారని చెప్పి నేను నా హార్ట్ని చెట్టులోనే పెట్టేసి వచ్చాను, నువ్వు నన్ను రిటర్న్ తీసుకొని వెళ్ళు, నేను నీకు నా చెట్టులో ఏదైతే హార్ట్ ఉందో అది కూడా తీసుకొని వస్తాను, వచ్చిన తర్వాత మీరు తినండి అని చెప్తుంది మంకీ. సో చెప్పిన తర్వాత క్రొకొడైల్కి
అంత బ్రెయిన్ లేదు కదా కరాల ముఖాకి. సో అదేం చేస్తుందంటే సరే సరే థ్యాంక్ యూ నువ్వు ఒప్పుకున్నందుకు, మా వైఫ్ నీ హార్ట్ తింటుందంటే అనకుండా మాతను వస్తా అన్నావు కదా, సరే నేను నది ఒడ్డుకు తీసుకొని వెళ్తా, నువ్వు ఏం చేయవు నీ హార్ట్ని తెచ్చుకో, మనం ఇక్కడికి వద్దాము, మా వైఫ్ నేను తినేస్తుంది, ఎందుకంటే తనకి నీ హార్ట్ టేస్టీగా ఉంటుందని అనిపిస్తుంది అని చెప్తే అదేం చేస్తుంది, ఓకే సరే పద అని చెప్పి సైలెంట్గా ఉంటుంది అనమాట. ఇంత కూడా ప్యానిక్ అవ్వకుండా మంకీ. వెళ్ళిన తర్వాత నది ఒడ్డుకు ఒకటేసారి చెట్టు మీదకి ఇలా జంప్ చేసి ఏం చెప్తుంది అంటే, నీకు అసలు బ్రెయిన్ ఉందా, ఎవరన్నా హార్ట్ తీసి చెట్టులో పెట్టగలుగుతారా, నేను ఎలా పెడతాను చెప్పు అని చెప్పి అలా అని క్రొకడైల్ని తిడుతుంది. తిడితే క్రొకడైల్ అంటది, నువ్వు నన్ను మోసం చేసావా ఇప్పుడు అంటే, నువ్వు చేసింది ఏంటి మరి, నేను ఇన్ని రోజులు నీకు ఫుడ్ పెడితే నువ్వు నన్ను చంపాలనుకున్నావు, అది కూడా మీ వైఫ్ చెప్పినందుకు, సో నువ్వు చేసింది కూడా మోసమే కదా, సో నేను కూడా చేసింది మోసమే, సో చెల్లు ఇంకోసారి నది ఒడ్డున కనబడకు నాకు, నేను నీకు ఫ్రూట్స్ ఇస్తుండే కదా, ఇంకోసారి నాకు ఫ్రూట్స్ కూడా ఇవ్వను నేను నీకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తిట్టగానే ఇంకా క్రొకడైల్ వెళ్ళిపోయి వాళ్ళ వైఫ్కి మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆ రోజు నుంచి ఫుడ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయినారు. ఈ మంకీ దయ వల్ల ఏదో ఫుడ్ అనేది వస్తుండే, బట్ వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళ ఈవిల్ థాట్స్ వల్ల వాళ్ళకి లాస్ట్కి ఫుడ్ కూడా గతి లేకుండా చచ్చిపోతారు అనమాట క్రొకడైల్స్. సో క్రొకడైల్ పేరు ఏంటిది, హస్బెండ్ పేరు కరాలముఖ, మంకీ పేరు ఏంటిది రక్తముఖ. సో ఒక జాంబోలియన్ ట్రీ ఉండే అంట నది ఒడ్డున, ఒక రివర్ ఒడ్డున. సో అదే మనకి స్టోరీ. ఇది ఒక ఎస్సే ఆన్సర్. ఇప్పుడు ఇంకొక ఎస్సే ఆన్సర్ చూద్దాము. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఎస్సే ఆన్సర్ ఏముంది మనకి, ధర్మబంధో దౌవారిక. సో ఇది మనకి ఎవరు రాశారు, అంబికా దత్త వ్యాస రాశారు. సో ఈ లెసన్లో ఏముంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో ఫస్ట్ మనకి కింగ్ పేరేంటిది, శివవీర, ప్రతాప ఫోర్ట్కి కింగ్ అనమాట అతను. ఇంకా డోర్ కీపర్ గురించి, ఒక మంచి డోర్ కీపర్ గురించి ఈ లెసన్ అనేది ఉందన్నమాట. సో ఈ లెసన్లో ఏముందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఈ లెసన్ స్టార్ట్ ఎలా అవుతుందంటే, ఒక డోర్ కీపర్ని ఏదైతే మనకి ఈ ప్రతాప ఫోర్ట్ ఉందో దానికి ఇష్యూ చేస్తారనమాట నైట్ డ్యూటీ. సో అతన్ని టెస్ట్ చేయడానికి మనకి ఎవరు వెళ్తారు, గౌరసింహ. అతను ఎవరు మనకి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, ఆ కింగ్డమ్కి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. ఇతని డ్యూటీ ఎంత మంచిగా చేస్తాడు, ఎంత లాయల్ అనేది టెస్ట్ చేద్దామని చెప్పి వెళ్తాడనమాట. సో ఫస్ట్ డోర్ కీపర్ అతని డ్యూటీ కోసం అంటే అతను డ్యూటీ చేస్తూ డోర్ దగ్గర నిల్చొని ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక స్ట్రేంజ్ వాయిస్ వినిపించింది. ఏమని వినిపించిందంటే, ఏదో సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట నడుస్తున్నట్టు. అప్పుడు హూ హార్ యూ అని అడుగుతాడు ఎవరు, డోర్ కీపర్. అడిగినప్పుడు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. వెయిట్ చేశాడు 3 times రిప్లై రాకపోయేసరికి, మీకు ఏమైనా చూడా లేదంటే మాటలు రావా, నేను ఇంతగానో మొరుతున్నా కూడా మీకు ఆన్సర్ ఇవ్వాలని అనిపించట్లేదా అని చెప్తే, అప్పుడు ఒక చీకట్లో ఒక వాయిస్ వచ్చిందనమాట. లైక్, నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను, ఆగండి డోర్ దగ్గరికి, వచ్చిన తర్వాత నేను క్లియర్గా నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలా కోపం అవ్వకండి అని చెప్పి డోర్ కీపర్కి చెప్తున్నారు ఎవరో. స్ట్రేంజ్ వాయిస్ అనమాట. సో అలా చెప్పిన తర్వాత అప్పుడు డోర్ కీపర్ ఏమంటున్నారు, అసలు మీకు రూల్ తెలుసా, ఒక్కసారి మేము డోర్ కీపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు వచ్చిన స్ట్రేంజర్స్ 3 times కనుక ఆన్సర్ చేయకపోతే వాళ్ళని చంపేయబడుతుంది, మీకు ఆ రూల్ తెలుసా అని అడిగితే, అప్పుడు ఆ చీకట్ల నుంచి ఎవరు వస్తున్నారు, ఒక ఋషి ఇంకొక 12-year-old బాయ్, ఇద్దరు కలిసి వస్తున్నారు అనమాట. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఎవరైతే ఋషి ఉన్నాడో అతను ఏం చెప్తున్నాడంట, నేను ఋషిని, ఇతను చిన్న బాబు, సో ఇది ఒక ఫోర్ట్ కదా, నేను ఇప్పుడు వెళ్ళి రాజుని కలవాలి, సో రాజుని కలవడానికి నన్ను ఇంకా ఈ బాబుకి పర్మిషన్ ఇవ్వు అని అంటే, సో నేను అలా డైరెక్ట్గా పంపలేను, ఫస్ట్ నేను కొంతమంది దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అంతకుముందు నేనైతే పంపలేను అని చెప్పి క్లియర్గా నో అనేది చెప్తారు. చెప్పిన తర్వాత ఋషి ఏమంటాడంటే, ఋషులని పిల్లలని ఎవరినైనా సరే బ్యాచిలర్స్ని నువ్వు ఎవరు పర్మిషన్ లేకుండా పంపించేసేయచ్చు, ఎవరు పర్మిషన్ అవసరం లేదు అని చెప్పేస్తే, అప్పుడు ఆ డోర్ కీపర్ ఏమంటాడు, లేదు ఇక్కడ అలాంటి రూల్స్ నడవవు, సో నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, రేపు పొద్దునరా, ఎందుకంటే కింగ్ ఇప్పుడు ఎవరు వచ్చి నీకు ఓకే అని చెప్పలేరు లోపలికి అలౌ చేయడానికి, సో రేపు పొద్దున అయితే మినిస్టర్స్ వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను అలౌ చేయొచ్చు అని చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు వచ్చింది గౌరసింహనే కదా, సో అతను ఇంకా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇక్కడితో ఆల్రెడీ ప్రూవ్ అయింది లైక్ మంచి వ్యక్తి అని చెప్పి, బట్ ఇంకా ఏమంటాడంటే ఋషి రూపంలో ఉన్న గౌరసింహ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, నేను నీకు ఒక పౌడర్ ఇస్తా, సో నువ్వు దాన్ని ఎలాంటి వస్తువు మీద వేసినా సరే అది గోల్డ్గా మారిపోతుంది, సో ఇప్పుడన్నా నన్ను లోపలికి అలౌ చెయ్యు అనగానే ఆ డోర్ కీపర్ ఏం చేస్తాడు, చాకు తీసుకొని వెళ్ళి ఆ సేజ్ గొంతు మీద పెట్టిన తర్వాత అప్పుడు ఒక బల్బ్ లైట్ ఉంటుంది కదా, అది ఆ సేజ్ ఫేస్ మీద పడేసరికి అతను చీఫ్ ఆఫ్ ది ఆర్మీ అని చెప్పి డోర్ కీపర్ గుర్తిస్తాడనమాట. గుర్తించి అయ్యో నన్ను క్షమించండి నేను ఇంత తప్పు చేశాను అని చెప్పి అంటే, అప్పుడు ఆ గౌరసింహ ఏమంటాడంటే,
అదే ఎవరైతే వచ్చిన సేజ్ ఉన్నాడో సేజ్ వేషంలో అతను ఏం చెప్తాడంటే లేదు నేను నిన్ను పరీక్షించడానికే వచ్చాను, నువ్వు పరీక్షలో నెగ్గావు, ఎందుకంటే ఈ కాలంలో ఎవరన్నా వేరే వాళ్ళకి అమ్ముడుపోతారు కదా, సో నువ్వు కూడా అలానేనా అని చెప్పి నేను టెస్ట్ చేయడానికి వచ్చాను, నువ్వు ఫస్టే పాస్ అయ్యావు కానీ నేను మళ్ళీ టెస్ట్ చేద్దామని అనుకున్నాను, సో ఇక్కడ కూడా నువ్వు 100% పాస్ అయ్యావన్నమాట ఈ టెస్ట్లో, ఇంకా నువ్వు చాలా లాయల్గా ఉన్నావు, ఇలాంటి వాళ్ళు చాలా రేర్ అని చెప్పి కొద్దిగా అప్రిషియేట్ చేసి అతన్ని డ్యూటీ కంటిన్యూ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇది మనకి లెసన్. ఒకసారి మీరు ఏం చేయండి, ఈ 2 లెసన్స్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది నేర్చుకోండి. సో 2 అయితే ఈజీ లెసన్సే. ఇది మనకి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో సెమ్ 2వి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.